కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. సో మనం ముందు ఏం చెప్పాం, ప్రిపరేషన్స్ మాట్లాడాం. సో ప్రిపరేషన్స్ ఏంటి అంటే ఆల్కిన్స్ని ప్రిపేర్ చేయడం, ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కిన్స్. ఇక ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్ అంటే ఆల్కిన్స్ నుంచి మనం ఏం ప్రిపేర్ చేయొచ్చు. అర్థమవుతుందా? ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కిన్స్ అంటే ఆల్కిన్స్ని ప్రిపేర్ చేయడం, ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కిన్స్ అంటే ఆల్కిన్స్ నుంచి ఏం ప్రిపేర్ చేయొచ్చు. సో దాంట్లో హైడ్రోజనేషన్ అనేది ఫస్ట్ వన్. సో హైడ్రోజనేషన్ అంటే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ని హైడ్రోజన్ అంటున్నా, హైడ్రోజనేషన్. అదే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే డీహైడ్రోజనేషన్. సో అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హైడ్రోజనేషన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ డీహైడ్రోజనేషన్. అదే అడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ హైడ్రేషన్, రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ డీహైడ్రేషన్. సో ఇలా ఉంటుంది. సో రిమూవల్ జరిగితే డి యాడ్ అవుతుంది. సో దాంట్లో ఫస్ట్ వన్ హైడ్రోజనేషన్, అడిషన్ ఆఫ్ డైహైడ్రోజన్ గ్యాస్. సో ఇక్కడ మనం ఈథిన్ తీసుకున్నాం. మనం ఈథిన్ నుంచే ఆల్కిన్ నుంచే కదా ప్రిపేర్ చేయాల్సింది. కాంపౌండ్ ఆల్కిన్ కాంపౌండ్ తీసుకొని ఇట్ అడిషన్ విత్ H2 gas in the presence of finely divided nickel or palladium or platinum produce alkane, that is ethane. సో మనకి ఇక్కడ దీనికి H2 యాడ్ అవుతుంది. H2 అంటే H ప్లస్ H మైనస్, అంటే ఇట్లా ఉన్న హైడ్రోజన్ మాలిక్యూల్ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక హైడ్రోజన్ యాటమ్ నుంచి వెళ్ళిపోతున్నాయి. అంటే అప్పుడు ఒక ప్రోటాన్ హైడ్రోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినప్పుడు ఈ హైడ్రోనియం అయాన్ అనేది ఒక యాటమ్కి అటాక్ అవుతుంది. ఇక్కడున్న బాండ్ ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవడం వల్ల ఇక్కడున్న నెగిటివ్ ఛార్జ్, ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ ఈ యాటమ్ మీదకి మూవ్ అవుతుంది అంటే ఇక్కడున్న నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది అనే కదా. సో ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ప్రోటాన్ తీసుకుంటుంది. సో ఈ కొంచెం సింప్లిఫై చేస్తే H. సో ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేది ఒక కార్బన్ మీదకి మూవ్ అవడం వల్ల మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ H మైనస్ H ప్లస్ ఫామ్ అయింది కదా. సో ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ ప్రోటాన్ తీసుకుంటుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ కార్బన్ మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ 2 హైడ్రోజన్స్ యాడ్ అవ్వడం వల్ల ఈథేన్ ఫామ్ అవుతుంది. సో ఈథేనే కాదు, ప్రొపేన్, బ్యూటేన్, ఏదైనా అంటే మనం తీసుకున్న కాంపౌండ్, బ్యూటీన్ అయితే బ్యూటేన్, ప్రొపీన్ అయితే ప్రొపేన్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఆల్కిన్స్ యాడ్ అప్ ఆన్ వన్ మాలిక్యూల్ ఆఫ్ డైహైడ్రోజన్ గ్యాస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫైన్లీ డివైడెడ్ నికెల్, ప్లాటినం, పల్లాడియం ఆర్ నికెల్ ఆర్ ప్లాటినం ఆర్ పల్లాడియం టు ఫామ్ ఆల్కేన్స్. సో మనం సపరేట్గా గుర్తుపెట్టుకోని అవసరంలే, రియాక్షన్ తెలిస్తే ఈజీగా డెఫినేషన్ గుర్తుంటుంది. సో ఆల్కిన్ మనం కాంపౌండ్ చూద్దాం. ఈథీన్ react with hydrogen gas, dihydrogen gas in the presence of finely divided nickel or palladium or platinum. It produce alkane. So this is hydrogenation, chemical properties of alkane.